ఇక 7వ నంబర్ బ్లాకులోని 18, 19, 20వ నంబర్ పియర్స్ పూర్తిగా కూల్చివేయాలి. కూల్చివేతకు 3 ప్రయత్నాలు. ప్రత్యామ్నాయాల పరిశీలన. కొత్త బ్లాక్ నిర్మాణానికంటే కూల్చివేతకే అధిక సమయం పడుతుంది. బ్యారేజీ ఎందుకు కుంగిందో తెలుసుకోవడానికి త్వరలో పరీక్షలు చేస్తామంటూ క్లారిటీ ఇచ్చారు. మేడిగడ్డ బ్యారేజ్ పైన 20వ పియర్ వద్ద కుంగినటువంటి ప్రదేశాన్ని పరిశీలించారు. మంత్రులు పొన్నం శ్రీధర్బాబు, కోమటిరెడ్డి, పొంగులేటి, ఉత్తమ్, ఎమ్మెల్యే వివేక్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఇక కాంగ్రెస్ కు 2, బీఆర్ఎస్ కు 1. వచ్చే మార్చిలో జరిగే రాజ్యసభ ఎన్నికల్లో దక్కే స్థానాలు ఇవే. 4 నామినేషన్లు వేస్తేనే 4వ నామినేషన్ వేస్తేనే ఎన్నిక, లేదంటే 3 ఏకగ్రీవమే. ఒక అభ్యర్థి గెలిచేందుకు 30 ఓట్లు అవసరం. 3కి 90 పోను, మిగిలేవి 29. అందులో కాంగ్రెస్ 4, బీఆర్ఎస్ 9. 4వ అభ్యర్థిని నిలపాలంటే మిగిలిన పార్టీల మద్దతు కావాలి. ఎంఐఎం బీఆర్ఎస్ వైపు వెళ్లినా కోటాకు తక్కువ పడుతున్నటువంటి ఓట్లు. బీజేపీ గైర్హాజరైన కోటా ఓట్ల సంఖ్య 28. ఏకగ్రీవానికి ఎక్కువ ఛాన్స్ ఉంది రేపు రాబోయే రాజ్యసభ ఎన్నికల కోసం.